నమస్తే ద భారత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన. సంఘటితంగా అందరూ ముందుకు వెళ్లి జాతి కోసం పాటుపడాలని, అన్ని రంగాల్లో ముందుంటే అనుకున్నది సాధించుకోవచ్చని ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ తోట అమ్మవారి వీధి డాల్ఫిన్ కాలనీ వద్ద రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లిమిల్లి శేషారెడ్డి, ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని, అందరం కలిసి ఉంటే అన్ని సాధించుకోవచ్చన్నారు. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ముందుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు, ప్రతినిధులు కర్రి వీరారెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మాచారెడ్డి, సిరపు చిరంజీవిరెడ్డి, నాగిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, నాయన సత్యరెడ్డి, వెంకటరెడ్డి, నల్లమిల్లి కృష్ణారెడ్డి, సంఘం అధ్యక్షులు నేలపు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు గొలుసు మధుసూదన్ రెడ్డి, కొయ్య రవీందర్ రెడ్డి, నేలపు లోవ రాజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంపా చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకినాడ వన్ నల్లమిల్లి బుచ్చిరెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. మధుమేహ వ్యాధిపై అవగాహన సదస్సు. కర్రి వినీతారెడ్డి మరియు జెడ్సీ ఉమాదేవి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ స్టేడియం నందు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మనోహర్ ప్రసాద్ షుగర్ వ్యాధి గురించి, షుగర్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బీపీ షుగర్ను ఎలా అదుపులో ఉంచుకోవాలో వివరించారు. వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీలు వస్తున్నాయని, క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ కోటేశ్వరరావు, లయన్స్ శ్రీకారం క్లబ్ జెడ్సీ ఉమాదేవి, లయన్స్ శ్రీకారం క్లబ్ సెక్రటరీ కర్రి వినీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు, శ్రీమతి మెట్ట రాధ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ హెడ్ లైన్ రాజీ, లయన్స్ కారం క్లబ్ ప్రెసిడెంట్ ఈశ్వరి, ఇతర లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పాల్గొన్నారు. దినోత్సవం వరల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ లయన్స్ క్లబ్ లో శ్రీకారం వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా we created awareness about diabetes and its complications and how to prevent it. So by preventing diabetes and by understanding diabetes, we can improve the longevity of an individual human being. So today we have organized, I participated in this program and talked about diabetes and its complications, and everything went on well, and we appeal to the people, general public, to screen for diabetes and hypertension irrespective of their age. All age groups, they should screen for diabetes so that we can identify diabetes early and prevent complications. Thank you. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము, దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజకుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఫౌండర్ కళ్యాణ్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమైనది. ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజ్కుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఫౌండర్ కళ్యాణ్లు అన్నారు. కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2020లో శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అధికంగా అవసరం అవుతుందన్నారు. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే అన్నారు. రక్తదానంపై కొంతమందిలో అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదని, ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సతీష్, కిషోర్, శృతి, ప్రజ్ఞ, అంశు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఎన్టీయూకే శ్రావణి సేవా సమితి 8th యానివర్సరీ, అలాగే మా 5th బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది జేఎన్టీ స్టూడెంట్స్ బికాస్ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్, అలాగే ఇప్పటిదాకా ఎంతవరకు సక్సెస్ అవ్వడానికి గల కారణం బ్యాక్ బోన్ జేఎన్టీ స్టూడెంట్స్ అండి.
సో అలాగే ఇది స్థాపించినప్పుడు నా వెంట ఉండి నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు నడిపించిన నా క్లాస్మేట్స్ అందరూ కూడా మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో అలాగే 2020లో ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నాకు సతీష్ అన్నయ్య దగ్గరుండి ఇంచుమించు 5 years దాకా ఒక అన్నయ్యలో ఉండి ప్రతిదీ నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ముందు నడిపిస్తూ నాకు హెల్ప్ చేసిన సతీష్ అన్నయ్యకి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ ఈవెంట్కి సహకరించిన సప్తగిరి అధినేత పెద్దబాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఆర్ భరోసా అనే స్వామి, అలాగే అంబిక అక్వేరియం రెస్టారెంట్ సతీష్ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి, రాజ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు కూడా ఈ ఈవెంట్కి సహకరించిన కోఆర్డినేటర్స్ కిషోర్ అండ్ శృతికి కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. భవన్ నారాయణ ఆలయంలో 1200 మంది స్వాములకు మహా అన్న సత్పరణ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో సోమవారం సుమారు 1200 స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ మట్ట విజయేశ్వర అయ్యన్న సుబ్బలక్ష్మి పుణ్య దంపతుల కుమారుడు శ్రీ బాల శ్రీకర్ సత్యప్రియ దంపతులు మరియు వారి పిల్లలు విరాట సంజయ్ రిహన్ చెలయ శ్రీ నిచ్చల అలియాల ఆధ్వర్యంలో, గురుస్వాములు జగన్నాథ స్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానమని, మాలాధారణ స్వాములకు, భవానీలకు, శివాలకు అన్నదానం చేయడం ఎంతో అనుభూతిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అలాగే ఈరోజు చిత్త నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీకర్ స్వామి మాట్లాడుతూ మా నాన్న అయ్యన్న ఆశీస్సులతో ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి, గురుస్వామి జగన్నాథ స్వామికి, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు మరి మా గురుస్వామి జగన్నాథ స్వామి గారి ఆధ్వర్యంలో మా అయ్యన్న గారి కుమారుడు శ్రీకర్ దంపతులు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్తీక మాసంలో, ఈ కార్తీక మాసం ప్రతిరోజు పుణ్యదినం. మరి ఆ పుణ్యదినాల్లో అందులోకి ఈ కార్తీక సోమవారం నాడు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం చాలా చక్కటైన విశేషం. ఎందుకంటే అన్నదానం అన్ని దానాల కన్నా పరమదానం, దీన్ని మించింది నీకు వేరొకటి లేదు. కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే 1కి 100 రెట్లు దానికి ఫలితం వస్తుంది. ఒక దీపం వెలిగించినా, ఒకళ్ళకి ఎవరికైనా దానం చేసినా, లేకపోతే ఒక అన్నదానం చేసినా సరే 100 రెట్లు శక్తి ఉంటుంది. శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. మరి అటువంటి పవిత్రమైన ఈ రోజులో ఈ అన్నదానానికి నన్ను మరి పిలవడం అంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించాడు అనుకుంటాను. నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే తరిగొండ వెంగమమ్మ తిరుమలలో అన్నదానంలో తిన్నంత తృప్తిగా, ఎంతో గౌరవ శ్రద్ధలతో చాలా ఆనందకరంగా ఉందండి. మరి మా శ్రీకర్ గారు కూడా తన తండ్రి ఆశయ సాధన కోసం ఎప్పుడు మట్ట అయ్యన్న గారి ఆశయ సాధన కోసం నిత్యం పరితపించే వ్యక్తి అండి. మరి భావితరాలకి ఇటువంటి వ్యక్తి నా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే తన తండ్రి ఆశయ సాధన కోసం ఆయన ఏవైతే అనుకున్నాడో అటువంటి మంచి కార్యక్రమాలు చేయడం, ఇలా అన్నదానం నిర్వహించడం, ఇటువంటి కుమారుడు కూడా ఆ తండ్రి గారు కొనడం నిజంగా చాలా ఆనందకరం. అందుకనే ఆయన ఫేస్ కి తగ్గట్టే, ఆయన ముఖానికి తగ్గట్టే సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఈ సేవా తత్పరత కలిగిన వ్యక్తి. మరి ఈ వ్యక్తి మాకు దేవుడు కలిపిన బంధం. మరి ఇంత మంచి అన్యదాన పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు సర్వదా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మా గురుస్వామి గారిని ఈ రోజు మాకు పరిచయం చేసి ఎంతో మంచి కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్వామియే శరణం అయ్యప్ప. సబ్సిడీపై తీసుకున్న వాహనాన్ని సీజ్ చేయడంతో తమ కుటుంబం రోడ్డు మీద పడిందని కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మున్సిపాలిటీ ద్వారా సెప్టిక్ క్లినిక్ బళ్ళు వచ్చాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో మా కుటుంబ సభ్యులు 5గురుగా కలిసి నా భార్య పేరు మీద అప్లై చేయడం జరిగిందని బండి యజమాని కావడి పోసయ్య పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021లో వాహనం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 2023లో సబ్సిడీపై వాహనాన్ని అధికారులు అందజేయడం జరిగిందన్నారు. తర్వాత 32,000 కట్టాలని చెప్పడం జరిగిందని, అంత కట్టుకోలేమని చెప్పి మిగతా బళ్ళు యజమానులందరూ ఒక మాట మీదకు వచ్చినప్పుడు 5,000 కట్టించుకోవడం జరిగిందన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ స్వయంగా వచ్చి 5,000 చొప్పున కట్టించుకునేవారని, నాకు ఆరోగ్యం బాలేక
వాళ్ళు వచ్చిన టైంలో నేను హాస్పిటల్లో ఉండటం జరిగిందని, బండి రిపేర్ వద్ద ఉన్న అక్కడికి వెళ్ళి హుటాహుటిన బండిని తీసుకొచ్చి కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో పెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేందుకు జీవనోపాధిని కల్పించాలనే ఆలోచనతో ఆయుష్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 5 వాయిదాలు కట్టించుకున్నారని తెలిపారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓకే, నమస్తే అండి. మాది పిఠాపురం జగ్గేశ్వరం అండి. నా పేరు కావడ పాసయ్య అండి. మేము మున్సిపాలిటీ ద్వారా నుంచి మాకు ఈ వెహికల్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే మీకు ఉపాధి కల్పిస్తారు, మీరు పెట్టుకుని అని చెప్పారండి. పెట్టుకోమంటే మేము ఏం చేసామంటే 5 గ్రూప్గా మా కాలనీ నుంచి 5 చొప్పున 25 మంది గ్రూప్గా మేము పెట్టుకోవడం జరిగిందండి. జరిగిన తర్వాత 3 సంవత్సరాలు పోయిన తర్వాత అయితే మీకు బళ్ళు సెలెక్ట్ అయినాయి, మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డులు ఇస్తే మీ పేరుని అన్నీ రెడీ అయిపోతానని చెప్పారండి. అది చెప్పిన ప్రకారంగా మేము అవి కూడా మా 5 గ్రూపులు 1 గ్రూపులు ఇమ్మన్నారని ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత మీరు కార్పొరేషన్ ఆఫీస్కి రావాలండి అన్నారండి. మేము అందరూ యాక్వై గ్రూపులు ఎంతమంది ఉన్నారు అంతమంది మీరు రావాలంటే అంతమంది వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అండి అయితే వెహికల్ మీకు ఇస్తున్నారు 31,000 అవుతుంది వెహికల్ అన్నారండి. అదేంటండమ్మా 31,000 ఏంటండి, అది శాసం అది కలిపి మొత్తం అంతా కలిపి ఎంతైనా 22 లక్షల రూపాయలు అవ్వచ్చండి అంటే. అలా కాదమ్మా, ఇది గవర్నమెంట్ ప్రాసెస్ చేశారు, 31 లక్ష ఖరీదు అది అన్నారండి. అయితే 31 లక్ష అన్నారండి. మరి వాయిదాగా అయితే 32,000 కట్టాలన్నారు. అయ్యి బాబాయ్, మేమేదో పూటగా పరిస్థితిగానే తెచ్చుకుని ఏదో బతుకోలేమండి. ఆ బండి మీద 5 గ్యాప్గాను చెప్పి టాకుల వ్యాపారం మీద మరి అలాంటిది 32,000 మేము కట్టలేమండి, మేము ఒక 5,000 ఒక 6,000 కట్టగలమండి అని కూడా చెప్పామండి. మన పీడీ మేడం గారికి ఈడీ మేడం గారికి కట్ట అందరు కలిపి చెప్తే, సరే అయ్యా మీరు కాగితాల ప్రకారంగా రాసేవ్వండి అన్నారండి. కాగితాల ప్రకారంగా రాసి ఆ ప్రకారంగా మేము ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సరే మీకు బళ్ళు వచ్చినప్పుడు మేము చెప్తాము, మీరు అప్పుడు రాండి అన్నారండి. అన్న తర్వాత మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అర్జెంటుగాను మీకు బండి వచ్చింది అని ఫోన్ వచ్చిందండి నాకు. ఫోన్ వచ్చితే విజయవాడ వెళ్ళాలి, మీరు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి మీకు పంపిస్తారు బళ్ళు అంటే మేము అక్కడికి వెళ్ళాము సార్. వెళ్ళిన తర్వాత బండికి మరి సూటీలు ఎవరో ఏంటి అన్నారండి. సూటీ అయితే అండి గవర్నమెంట్ వెహికల్ కాబట్టి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీకు గవర్నమెంట్ కానీ చదువుకున్న వాళ్ళు ఉండాలి, 30,000 40,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళు ఉండాలి మీకు. అలాంటి వాళ్ళు ఇద్దరితో సంతకం పెట్టించాలి. అయితే మేము పెట్టలేండి, మా వెహికల్ అక్కర్లేదని మేము వచ్చేస్తామంటే. అలా కాదు, మీరు బండి అట్టుకెళ్ళండి తర్వాత మాట్లాడదాం అన్నారండి. అయినా సరే ఏం చేద్దాం, ఏదో ఇస్తున్నారు కదా గవర్నమెంట్ అని ఆ బండి ఎట్టుకొని వచ్చామండి. వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత కానీ ఆ వ్యాపారం 2023 2020 కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి విశేష పంచామృత అభిషేకములు కనుల వైభవంగా జరిగినవి. భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించారు. చిల్లంగి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి విశేష పంచామృత అభిషేకాలు కనుల వైభవంగా జరిగినవి. భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఇట్లు ఆలయ అర్చకులు, ఆలయ అభివృద్ధి కమిటీ. శ్రీ శివ పంచాయతన సహిత శతచండీ యాగ రాట మహోత్సవం రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ రేజేటి శ్రీరామాచార్యుల నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి గాంధీ నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రేజేటి చక్రవర్తి ఆలోచనల రూపంగా విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఈ నెల 29 శనివారం నుండి డిసెంబర్ 8 సోమవారం వరకు సంయుక్త విద్యా సంస్థల ప్రాంగణంలో జరగబోతోంది. యాగ మహోత్సవానికి తొలి అడుగు రాట మహోత్సవం శనివారం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాల అనంతరం సంయుక్త విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యా సంస్థ అధినేత దొడ్డి గోవింద, వారి కుమారులు మహేష్, రవిలు ముఖ్య అతిథులుగా రాట మహోత్సవ రామాచార్యులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. రేజెటి కన్నబాబు, చక్రవర్తి, మారుతి యాగ పనులకు శనివారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రామాచార్యులు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కోబోయే సమస్యల పరిష్కారానికి కొంత ఉపశమనం జరిపే విధంగా ఈ యాగ నిర్వహణ జరుగుతుందన్నారు. చక్రవర్తి భక్త బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్రకేతు రజోరాహు మధ్యే సర్వేగ్రహ తిష్టతి. కాలసర్పానికి పైని కేతువు, దిగువని రాహు. అపసవ్యంగా ఆ మధ్యస్థంలో అన్ని గ్రహాలు పడిపోవడం చేత దేశారిష్టము, దేశ నాయకులకి అరిష్టము, ప్రపంచంలోని దేశానికి మధ్యని
మనస్పర్ధలు, యుద్ధ భయం కూడా ఉంటుంది. అటువంటివి 2027 వరకు 26, 27 కూడా 27 ఫిబ్రవరి వరకు దీని తాలూకా ప్రభావాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి గ్రహాలన్నీ కూడా తప్పుగా ఉన్నాయి. ఎప్పుడు ఇలా రాలేదు, ఇప్పుడు వచ్చాయి. కాబట్టి ఉపద్రవాలన్నీ రావడం వేరు. రాబోయేటువంటి 2026 మార్చి దగ్గర నుంచి ఇంకో రకమైనటువంటి మనస్పర్ధలతో కూడుకున్నటువంటి మరొక రకమైనటువంటి ప్రమాదం వస్తుంది. అంటే ఒక్కొక్క గ్రహాల తాలూకా గమనం, వాటిలో సంపుటి, ఒక్కొక్క దగ్గర కలియడం, ఒక దగ్గర గ్రహమాలిక, ఇటువంటివన్నీ కూడా అనేక దుర్లక్షణాలు కలిగినటువంటి కాలం ఇది. ఇంతవరకు ఇలాంటి కాలం రాలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలని నిర్ణయించి కలవు చండీ అని చెప్పి నిర్ణయించి ఆ చండీ యాగం చేద్దామని చెప్పి శతచండీ చేద్దామని నిర్ణయించుకొని ఇక్కడ సంయుక్త కాలేజీలోని వారు పెద్దలందరూ కూడా ఈ స్థలాన్ని ఇస్తే ఇక్కడ చేయడానికి నిర్ణయించి ఇవాళ స్తంభ ముహూర్తం అంటే యాగశాలకి రాట్ల వేయడం, షోడశ స్తంభ సంయుక్త అయిన 16 స్తంభాలతోటి యజ్ఞశాల వేయాలి. ఆ యజ్ఞశాలకు కావాల్సినటువంటి మొట్టమొదటి స్తంభాలు రాట్లు వేయాలి. ఆ రాట్లు వేయడానికి భూమి పూజ చేయాలి. తర్వాత ఆ గర్తన్యాసం చేయాలి, రత్నన్యాసం చేయాలి. అది అయిన తర్వాత రాటలు వేయడం అయింది. ఈ వాటి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. చండీ యాగానికి భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి చండీ యాగంలో అన్వయించి ఏ విధమైనటువంటి ఉపద్రవాలు దేశానికి కాదు ప్రపంచానికే లేకుండా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిందిగా మన భక్తులందరికీ, అనకాపల్లి భక్తులందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం లేదని నల్లపాడు పోలీసులపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఏటుకూరు గ్రామానికి చెందిన బత్తిన రేఖ సోమవారం ఫిర్యాదు చేశారు. ఏటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో మదన్కు సంబంధించిన స్థలంలో రేఖ కూరగాయలు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. స్థలంలో నుంచి కూరగాయల బండి తొలగించాలని స్థల యజమాని మదన్ రేఖతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కులం పేరుతో దూషించడంతో రేఖ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కలెక్టర్ గ్రీవెన్స్లో రేఖ ఫిర్యాదు చేశారు. భక్తుల రేఖ అనే అమ్మాయి నా అక్క కూతురు. అయితే గతంలో 15 రోజుల నుంచి నేను ఒక చిన్న కంప్లైంట్ ఒకటి పెట్టాను. అది 15 రోజులు అయినా సరే సీఏ పట్టించుకోకుండా ముందు ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు. అక్కడేమో న్యాయం జరగలేదు. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరెత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు. సరే సీఏ గారి దృష్టిలో మేము తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళంగానే అతనేమో ఇయ్యాలా రేపు అని చెప్పేసి 15 రోజులు గడిచినాక ఈరోజు ఏమో ఇది ఫేక్ కేసు, వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్గా అంటే ఈ కేసు ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం సార్. అది ఇది నల్లపాడు స్టేషన్ సార్. 15 రోజులు సార్ మేము ఇచ్చి గత 5వ తారీఖు ఇచ్చాము. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అట్లాగే తిప్పుతానే ఉన్నారు. రేపు పొద్దున రామ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు. మేము పొద్దున సాయంత్రం 2 పూటలు తిరుగుతున్నాం. ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు. అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చుదని. ఎటువంటి న్యాయం చేకూర్చారు? ఎట్లంటే మనం కంప్లైంట్ పెట్టాం కదా సార్. దేని మీద కంప్లైంట్ పెట్టారు? దేనికి కంప్లైంట్ పెట్టారు చెప్పండి. దేనికి పెట్టామంటే ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవతల ఆయన, అందుకని చెప్పేసి మేము పెట్టాము. మరి ఎస్పీ గారిని ఆశ్రయించారు కదా. ఎస్పీ గారిని అంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము మేము అంతే. అతని పేరు చెప్తారమ్మా? ఏం పేరు? దేనికి ఏమొచ్చింది గొడవ? దేనికి మిమ్మల్ని దూషించారు? అంటే మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏటుకూరు రోడ్లో ఒక స్థలం అదే ప్లాట్లు ఉండి కొట్లు, దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్. అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బేకరీ అతను ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని 2-3 రోజులు బండి కూడా పెట్టుకున్నాము. తర్వాత అక్కడ మట్టి కాడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి తోలించుకోండి అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. ఇచ్చి 15 రోజులు అయింది. అతని పేరు ఏంటమ్మా? మదన్. ఏం బండి పెట్టారమ్మా? కూరగాయల బండి సార్. ఓకే. కేవీపల్లి మండలంలో ఎస్సీ ఎస్టీ సమస్యలపై ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, ఎండిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య, గిరిజన జిల్లా నాయకుడు కిల్లా విజయ్ కుమార్లు మండిపడ్డారు. వీరు నేడు కేవీపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ నరేంద్రను కలిసి పలు అంశాలను ఆయనతో చర్చించారు. అందులో ప్రధానంగా మారేళ్ల గ్రామం మంచాల మందలో యనాది కుటుంబానికి చెందిన భూములను అగ్ర కులస్తులు కబ్జా చేశారని, కబ్జాకు గురైన భూములను సర్వే చేసి యనాది కుటుంబాలకు అప్పచెప్పాలని కోరారు. నేను అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు కేవీపల్లి మండలంలో గర్నిమిట్ట గ్రామంలో ప్రభుత్వం భూమిని
3 సంపన్న కుటుంబాలకి రెవెన్యూ వారు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే అగ్రకులాలకు సంబంధించిన సంపన్న వర్గ వాళ్ళు ట్యాక్సులు కడుతున్నా కూడా వాళ్ళకి 18 ఎకరాలు ఆన్లైన్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తహసీల్దార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, గన్నెమెట్టి గ్రామంలో ఎంతోమంది భూమి లేని నిరుపేదలు ఎస్సీ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ అనుభవంలో ఉండేదానికి మీకు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళ పట్టాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అగ్రవర్ణ భావాజలంతో అగ్రకుల అంగబలం ఆర్థిక బలం ఉందని చెప్పేసి ఒక ట్యాక్స్ పేయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్న వాళ్ళకి ఈరోజు ఆన్లైన్ చేసి ప్రీ హోల్లో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే మీరు ఇచ్చారో 3 కుటుంబాలకి దానిపైన సమగ్రమైన విచారణ జరిపి కలెక్టర్ గారికి నిజమైన విచారణ చేసి నివేదిక అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తహసీల్దార్ గారిని సూచిస్తున్నాను. అదేవిధంగా మీరు ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా మేము కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి మేము కానీ కలెక్టర్ గారికి త్వరలో ఒక నివేదిక అనేది అందజేస్తాం. ఏదైతే వీఆర్ఓ గారు సంబంధిత గన్నెమెట్టి వీఆర్ఓ గారు పెద్ద మనుషుల సమక్షంలో మేము విచారించామని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ పెద్ద మనుషులు ఎల్లయ్య పుల్లయ్య ఎవరు ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్గానే మాకు పొందుపరచాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈ విషయంపైన ఎంఆర్ఓ గారిని కలిసాం. త్వరలో నేను నివేదిక అందజేస్తాను, త్వరలో పరిశీలన చేస్తానని చెప్పారు. మీరు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి నిజమైన రిపోర్టు కలెక్టర్ గారికి నివేదిక రూపంలో అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. మీరు లేని ఎడల అగ్రకులాలకు తొత్తుగా వ్యవరించి వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ చేశారనుకో మాకు కానీ కొంతమంది శ్రేయబులాసులు ఉన్నారు. దానిపైన ఎంక్వైరీ చేస్తున్నా. మాకు కానీ రిపోర్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి. దగ్గరలో మా దగ్గర రిపోర్ట్ ఉండదు. దాన్ని మేము కలెక్టర్ గారికి దృష్టికి తెస్తాం. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి పోతాం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి పోతాం. ఏదైతే అగ్రకుల సంపన్న వర్గాలకు కాకుండా పనిచేయకుండా మీరు నిజమైన ఎస్సీ ఎస్టీ ప్రజల బాగోగుల కోసం అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చూస్తున్నారు. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పేర్లకు మీరు పట్టాలు ఇచ్చారో వారు రద్దుపరచాలని చెప్పేసి రద్దుపరిచి పేద ప్రజలకు పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తహసీల్దార్ చూస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.